శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 16వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ రాబోయే 15 రోజుల్లో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి పక్ష ప్రారంభంలోనే రవి భగవానుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు 16వ తారీఖు జూలై నెలలో. మరి ఇది మనకి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. సో ఇది ఒక విధంగా రవి యొక్క తన దిక్కు మార్చుకొని మరి వేరే దక్షిణాయనం అంతా కూడా ఈ విధంగా ఈ రాబోయే 6 రాశుల్లో కూడా ప్రయాణించడం జరుగుతూ ఉంటుంది. రేపు మళ్ళా జనవరి 15-16లో వచ్చే ఉత్తరాయణం వరకు కూడా రవి దక్షిణాయనంలో సంచరిస్తుంటాడు. ఇది స్త్రీ దేవత ఆరాధనకి చాలా అనుకూలమైనటువంటి సమయం. అలాగే మరి యాజిటీజ్గా కుజగ్రహం గురుగ్రహం కలిసి వృషభ రాశిలో సంచరిస్తున్నారు. ఈ రెండు మిత్రగ్రహాలు అవటం వల్ల మరి వృషభ రాశికి సంబంధించినటువంటి ధనభావం కాబట్టి మరి ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకి ఎక్కువగా ఖర్చు పెట్టే శక్తి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంచుమించుగా ఈ 16వ తారీఖు నుంచి 31 వరకు కూడా రవి శుక్రులు ఇద్దరు కూడా కర్కాటక రాశి అందే సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా శుక్రుడు రవి కలిసి సంచరించడం అనేది ఒక విధంగా ఇది కూడా స్త్రీలకి హోదా పెరుగుతుంది, గౌరవప్రదమైన స్థితి రావడం జరుగుతూ ఉంటుంది. బుధుడు ఇంచుమించుగా మనకి జూలై 19వ తారీఖున సింహరాశిలో ప్రవేశిస్తాడు. సో అలాగే కేతువు కన్యారాశిలో సంచరిస్తూ హస్తా నక్షత్రం మీదకి రావడం జరిగింది. ముఖ్యంగా మరి శని భగవానుడు వక్ర గమనంలో కుంభరాశిలో స్వక్షేత్రంలో సంచరిస్తూ తన యొక్క బలాన్ని ఇంకా గట్టిగా పెంచుకోవడం జరిగింది. ఇది కొన్ని రాశుల వారికి అనుకూలంగాను మరికొంతమందికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక రాహు మీనరాశిలో సంచరిస్తూ మరి ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకి రావడం జరిగింది. అది కూడా శనికి సంబంధించిన నక్షత్రం అవడం వల్ల మరి ఈ గ్రహాల కలయిక శని భగవానుడు అత్యంత బలవంతుడై ఉండడం వల్ల మరి ఈ మొత్తం మీద దేశంలో ఉద్యోగ వనరులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది. అనేక ఉద్యోగాలు కొత్తగా రావడం వల్ల నిరుద్యోగ సమస్య చాలా వరకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మరి ఈ బుధ శనిల యొక్క సమసప్తక స్థితి ఒక విధంగా నూతన వ్యాపార ప్రారంభాలు వ్యాపారాలు బాగా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా గురువు రోహిణి నక్షత్రం మీద సంచరించడం, కేతువు హస్తా నక్షత్రం మీద సంచరించడం వల్ల మరి ఎక్కువగా దేవాలయాలు చాలా రద్దీతో కూడుకొని ఉంటాయి. ఎక్కువ మంది భక్తులు సమీపంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ దూర ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలు కానీ సందర్శిస్తూ ఉంటారు. దేవాలయాల యొక్క ఆదాయం పెరుగుతుంది. అక్కడ పుణ్య కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. అలాగే ప్రజలు కూడా చాలా నమ్మకంతో భగవంతుణ్ణి అలాగే దేవతల్ని ఆరాధించడం వల్ల వాళ్ళకి కూడా తగు విధమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. అటు మానసిక ఆనందంతో పాటు అందరికీ మంచి ఆరోగ్యం కూడా సమకూరే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా మరి గ్రహస్థితి చాలా వరకు అనుకూలంగానే ఉంది రాబోయే 15 రోజుల్లో. మరి ఇక మనకి జరిగేది కూడా మరి దక్షిణాయనంలో ఇది ఆషాఢ మాసం కాబట్టి చాలా వరకు ఈ మాసంలో ఎక్కువగా వర్షాలు పడడం, అలాగే అన్ని ప్రాంతాలు పల్లె ప్రాంతాలు సస్యశ్యామలంగా జల కళతో కలకలలాడే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి జూలై 16 నుంచి 31 మధ్యలో జరిగే పక్ష ఫలితాల్లో
మరి ఈ పక్షంలో ఈ రాశి వారి మీద ఒక విధమైనటువంటి ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. చాలా వరకు బాధ్యతల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి వాళ్ళు వ్యక్తిగత సొంత బాధ్యతలతో పాటు ఇతరుల బాధ్యతలు కూడా ఏదో విధంగా మొయ్యవలసి ఉంటుంది. అంటే వాళ్ళు పిల్లవాడైన తల్లిదండ్రులు అనుకుంటాం, పెద్దవాడు అనుకుంటే భార్య పిల్లలు, అలా కాకుండా మరి ఈ శని ప్రభావం వల్ల ఎవరో ఒకరిని వాళ్ళ సిస్టర్స్నో బ్రదర్స్నో ఇంకో వాళ్ళ పిల్లలను స్నేహితులను ఆర్థిక పరంగా ఆదుకోవలసి ఉంటుంది. వీళ్ళ సంపాదనలో కొంత భాగం వాళ్ళ కొరకు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. సో ఇప్పుడు అటువంటి బాధ్యత నుంచి బయటపడే అవకాశం ఉంది. టెంపరీగా రిలీఫ్ రావడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఇతని మీద ఎవరైతే ఆధారపడుతున్నారో వాళ్ళకి ఏదో ఉద్యోగం ఉపాధి అవకాశాలు రావడం వల్ల వాళ్ళు కొంతవరకు జాతకుడి నుంచి మరి ఆ బాధ్యత తప్పుతుంది. తిరిగి కొంతకాలంలో వాళ్ళు కూడా కొంతవరకు జాతకుడికి సహకరించే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి జాతకుడు రాశి యందే రాహుగ్రహ సంచారం వల్ల ధన సంపాదన కొరకు లేదంటే తన వ్యక్తిగతంగా తన కోరికలు తీర్చుకోవడానికో తను అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడానికో రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటాడు. కొన్ని అనైతికంగాను అనైతికలుగాను న్యాయానికి విరుద్ధంగాను ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ఆలోచనలు జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తనకి తానే ఊహించుకొని మళ్ళా ఎంబట్నే ఇలా చేయడం వల్ల ఈ విధంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి దాని నుంచి విరమించుకుంటూ ఉంటాడు. లేదంటే తన యొక్క భయానక వాతావరణాన్ని సృష్టించుకొని అందులో అతనే భయపడుతుంటాడు. సో ఈ విధంగా ఉండే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఏదో ఒక బలహీనత వల్ల ఇతరుల యొక్క ఒత్తిడికి లొంగి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని సంతకాలు పెట్టడము, కొన్ని కమిట్మెంట్స్ చేయడము జరిగే సూచనలు ఉంటాయి. అయితే అప్పటికప్పటికి అతనికి న్యాయసమ్మతంగానే తోస్తూ ఉంటుంది, కానీ తర్వాత ఆలోచించినప్పుడు అది చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికి కూడా ఈ మీనరాశి వారు తన ఆలోచన సరళిని ఖచ్చితంగా మార్చుకోవాలి. ఒకవేళ అయినా మీరు ఆలోచనలు వస్తున్నప్పుడు న్యాయసమ్మతంగా ధర్మబద్ధంగా ఆలోచించుకోవచ్చు. అలాగే మీరు 10 మందికి ఏదైనా ఇచ్చే విధంగానూ ఆలోచించుకోండి. అది నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడాలన్నమాట. నెగిటివ్ ఆలోచనలు ఎవరన్నా ఏ చేద్దామా, ఈ డబ్బు ఏమన్నా దోసుకుపోదామా, లేదంటే ఇంకోటి చేద్దామా అన్నటువంటి ఆలోచనలు రాకుండా ప్రయత్నం చేయండి. దాన్ని బట్టి ఏంటంటే మీకు ఒక విధమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయ్యి ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో మీరు ఉండే అవకాశం ఉంది. దానికి దైవ అనుగ్రహం కూడా కలుగుతూ ఉంటుంది. ఆలోచనే ఇంపార్టెంట్. దానికి మిగతా గ్రహాలు 3లో కుజుడు, భాగ్యాధిపతిగా కుజుడు 3లో ఉండడం, గురువుతో కలిసి ఉండడం, ఏదన్నా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, పుణ్యక్షేత్రాలు దర్శించడం కానీ, లేదా సమూహంగా కొంతమందితో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించే కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంటుంది. లేదా కొంతమంది ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నంలో కొద్దిగా అన్వేషిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఏమైందంటే ఇప్పుడు ఉద్యోగ మార్పు కొరకు కూడా ఒక విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏదైనా ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటే మనం ఏదైనా వేరే ఉద్యోగంలోకి వెళ్తే మారితే బాగుంటుందా అన్న ఆలోచనలో కొంత ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంది. సో అలాగని తొందరపడి ఏదైనా ఉద్యోగం మారదామని ఉద్దేశించినప్పుడు తొందరపడి ఉన్న ఉద్యోగం వదులుకోకుండా జాగ్రత్తగా గమనించి కన్ఫర్మ్గా మనకి పర్వాలేదు ఈ ఉద్యోగం వస్తుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మారాలి తప్ప ఎవరో ఏదో గాలి వార్తలు నమ్మో ఇంకోటి నమ్మో ఉన్న ఉద్యోగాన్ని వదులుకుంటే మాత్రం చాలా కాలం వరకు కూడా ఉద్యోగం లేకుండా ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి కష్టమైన నష్టమైన నిష్ఠూరమైన ఉన్న ఉద్యోగాన్ని కంపల్సరీగా చేసుకోండి. ఏదో గొప్ప అవకాశం కన్ఫర్మ్గా మనకు వచ్చింది, ఇంకా ఆర్డర్ చేతికి వచ్చింది అన్నప్పుడు మాత్రమే మారాలి తప్ప తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే ఈ రాహు ఏం చేస్తాడంటే అత్యాశకు
చూపించి బాగా పైకి తీసుకెళ్ళి కింద పడేస్తుంటాడు. అంటే ఏది ఆలోచనలో. అందువల్ల ఏంటంటే ఇటువంటి ఆలోచనలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రలోభ పడకుండా వాస్తవంగా రియలిస్టిక్గా ఉంటే ఖచ్చితంగా సాధారణంగా మీరు కొంత బాధ్యతల నుంచి బయటపడటం వల్ల ఉన్న ఆదాయంతోనే సవ్యంగా సావకాశంగా వెళ్ళే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఈ పక్షంలో వస్తున్నటువంటి పండగలు అంటే ఇవి కేవలం పండగలే కాకుండా ఇవి జాతకుని యొక్క రెగ్యులర్గా వస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడే విధంగా ప్రతీ నెల కొన్ని వస్తుంటాయి. అందులో మహాశివరాత్రి, సంకష్టార చతుర్థి, ఏకాదశులు ఇవన్నీ ప్రతీ నెల వస్తుంటాయి. అయితే ఇప్పుడు ఈ నెలలో ప్రత్యేకంగా మనకి జూలై 21వ తారీఖున గురు పౌర్ణమి రాబోతుంది. అంటే ఇది కేవలం గురువు యొక్క అనుగ్రహం కోసం, అంటే గురువుల యొక్క అనుగ్రహం కోసం ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువు దేవాలయాన్ని దర్శించుకోండి. అలా కాకుండా మీకు ఎవరైతే విద్య నేర్పారో లేదా పని నేర్పారో లేదా బ్రతుకు తెరువు కోసం మీకు ఒక మార్గాన్ని చూపించారో వాళ్ళ దగ్గరికి దర్శించి తగు విధంగా వాళ్ళకి ఏదన్నా ఫలమో పుష్పమో మీకు వీలుంటే వాళ్ళకి బట్టలు ఇవ్వటమో ఆ విధంగా ఈ గురు పౌర్ణమి రోజు చేయడం వల్ల, అలాగే మీరు దాంతోపాటు కూడా ఒక దేవాలయం దర్శించి విధి విధానంగా ఆ రోజు నియమంగా ఉండడం వల్ల గురువు యొక్క అనుగ్రహం, అంటే గురువు దత్తాత్రేయ స్వరూపం. అటువంటి దత్తాత్రేయుడు తలుచుకుంటే ఏదన్నా చేయగలరు. అది గురువు రూపంలో మీకు లభించడం జరుగుతూ ఉంటుంది. అంటే గురు పౌర్ణమి రోజు ఆ గురువుని సేవించడం వల్ల ఖచ్చితంగా మీకు ఆ దత్తుని అనుగ్రహం వల్ల ధనం, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇవన్నీ కూడా లభించే అవకాశం ఉంది. అంటే గురువు ఖచ్చితంగా తను సత్కరించిన వాళ్ళను, తన శిష్యులను మంచి మనసుతో ఆశీర్వదించినప్పుడు ఖచ్చితంగా అది మీకు జరుగుతూ ఉంటుంది. అయితే గురువు మంచివాడా, చెడ్డవాడా, మందు తాగుతాడా, సిగరెట్ కాలుతాడా, ఇవన్నీ మీరు పట్టించుకోకండి. కేవలం మీరు గురువుని మాత్రమే చూడండి. ఆ గురువుని గురువుగా సత్కరిస్తే కంపల్సరీగా మీకు ఒక మంచి మార్గం కలిగి న్యాయమైన బద్ధంలో మీరు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇదే నెల 24వ తారీఖున సంకష్టహర చతుర్థి, అంటే సాధారణంగా పౌర్ణమి వెళ్ళిన 4వ రోజు వస్తుంటుంది కదా, మరి అది విఘ్నేశ్వరుడు సంబంధించినది. అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని ఎవరైతే సంపూర్ణంగా నమ్ముతారో, మరి జ్యోతిష్ శాస్త్రం మొత్తం ఈ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో ఈ మానవాళికి లభించడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలే నందీశ్వరుడి ద్వారా ఋషులు తెలుసుకొని ఈ శాస్త్రాన్ని రాయడం జరిగింది. అటువంటి శాస్త్రాల మీద, నవగ్రహాల మీద విఘ్నేశ్వరుడికి ఆధిపత్యం ఇవ్వడం జరిగింది. ప్రతి పనికి మనం ముందు వినాయకుడిని పూజించి ప్రారంభించుకుంటే ఓకే, కానీ ప్రతి పనికి అలా చేయలేం. కాబట్టి ఎవరైతే ప్రతి పనిలో ఇబ్బంది పడుతున్నారో, అభివృద్ధి ఆగిపోయిందో, ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నారో, ఉద్యోగపరంగా నష్టపోతున్నారో వాళ్ళందరూ కూడా సంకష్టహర చతుర్థి విధి విధానంగా చేసుకోవడం వల్ల, దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో దర్శించి ఆ వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఇది ముఖ్యంగా కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. అంటే ఏదన్నా కన్యా మిథున రాశుల్లో కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారి జన్మజాతకంలో ఖచ్చితంగా ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. అటువంటి వాళ్ళు ఈ విఘ్నేశ్వరుని సంకష్టాల చతుర్థి రోజు పూజ చేయడం వల్ల వారి అడ్డంకులు తొలగి ప్రతి పని మరి ఏ అడ్డంకి లేకుండా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ నెలలో వచ్చే పర్వదినాలు పాటించి మరి ఆ దైవ కృపకి, అనుగ్రహానికి పాత్రలు అవుతారని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ.